ఈరోజు మన భవన కార్మికులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే మన హైదరాబాద్ మామూలుగా డెవలప్ అయితలేదు. మొత్తం హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడా మన హైదరాబాద్కే వస్తున్నాయి. మంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నది, పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది, ప్రశాంతంగా వాళ్ళకి మంచిగా ల్యాండ్ బ్యాంక్ కూడా పర్ఫెక్ట్ దొరుకుతుంది, అన్ని పర్మిషన్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయి. కాబట్టి దాంతో మా జవహర్ నగర్లో ఒక అయ్యప్ప అని ఉంటాడు అధ్యక్ష. ఆయన ఇన్కమ్ ఎంత గుర్తా, రోజు 1,00,000 రూపాయలు. మళ్ళీ సెంటరింగ్ మేస్త్రి ఎట్లా సంపాదిస్తుండంటే ఆయన దగ్గర 3,500 మంది సెంటరింగ్ పనులు చేస్తున్నారు, కార్మికులే. అంతమందికి ఉపాధి ఇస్తుంది, అంతమందికి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. లక్షలు మంచిగా కష్టపడ్డ వాళ్ళకు మన తెలంగాణలో మంచి అభివృద్ధి చెందుతున్నారు, గొప్ప గొప్పలు అవుతున్నారు అధ్యక్ష. ఈ తారక రాముని ఎంత పొగిడినా సరిపోదు అధ్యక్ష. మనం మొన్ననే ఈ సభలో ఇప్పుడే చూసినాం 2 గంటలు అధ్యక్ష, మొన్న 2 గంటలు అధ్యక్ష. అది ఏం మాట్లాడతాం అధ్యక్ష. అసలు నా జీవితంలో నేను ఈ 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది, నువ్వు ఎప్పుడన్నా చూసినావు బట్టన్నా? నిజంగా చెప్పన్నా, నీ గుండె మీద చేసుకొని చెప్పన్నా, ఇట్లా సుట్టి మంత్రిని ఇట్లా మాట్లాడే రామన్నని చూసినావా నువ్వు? చూడలేదన్నా, చూడలేవు కూడా నువ్వు. మొన్న ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా అందరం కూడా విన్నాము. నాకన్నా చిన్నవాడు కాబట్టి 110 ఏళ్ళు దీర్ఘ ఆయుష్మాన్ భవ అధ్యక్ష. కొన్ని తరాల ఆదర్శ పురుషుడుగా నిలుస్తాడు అధ్యక్ష. భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడు అధ్యక్ష. మేము మంచి హృదయంతో కేంద్రానికి సలహాలు సూచనలు ఇచ్చినాం అధ్యక్ష. కానీ ఇంత కక్ష కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష. మేము మన చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష. ఎడారిలో నీరు తాగొచ్చు, ఎడారిలో నీరు తాగొచ్చు, ఇసుక నుంచి చమరు తీయొచ్చు, కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు. కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరిస్థితులు ఏం సాధ్యమవుతలేదు. వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష. మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్మొక్కడిది సోకొకటిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష. ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా దోచిపెడుతున్నారు అధ్యక్ష. అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐడి దాడులు, సిబిఐ దాడులు. మొన్ననే నువ్వు చూసినావు కదా దాడు. ఒక పేద విద్యార్థులకు విద్యానంద దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష. ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే ఈటెల రాజేందర్ మీద చేయి, 5 ఎకరాల్లో ఆయన రాజ్భవన్ కట్టుకున్నాడు. ఒక వివేక్ మీద చేయి, వెంకటస్వామి వివేక్ మీద చేయి, వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష. మాసుంటి బోలా బాల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష.